డాక్టర్ ఏఎస్ రావు, తెలంగాణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం అంటే 17 సెప్టెంబర్ అంటే భారతదేశానికి 15 ఆగస్టున 15 ఆగస్టు 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ మన హైదరాబాద్ రాష్ట్రానికి మాత్రం 17 సెప్టెంబర్ 1949 నాడు స్వాతంత్రం వచ్చింది. అది తెలంగాణ విమోచన దినోత్సవంగా కొంతకాలంగా జరుపుకున్నాం. అదే జ్ఞాపకార్థం ఆ యొక్క నిజాం యొక్క నిరంకుశ పరిపాలనని అంతం చేయడానికి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా హ్యాబిట్స్లో నిజాం యొక్క కాన్వాయ్ పైన నిజాం రాజుని అంతం చేయడానికి వారిపైన నిజాం పైన దాడి చేసినటువంటి వ్యక్తులు గంగారాం ఆర్య అంటే గండయ్య నాయి మరియు జగదీష్ ఆర్య మరియు నారాయణరావు పవార్, ఈ ముగ్గురు ప్రాణ స్నేహితులు వారి యొక్క వ్యూహం ప్రకారంగా నిజాం పైన అటాక్ చేయడం జరిగింది. వీరికి జీవిత ఖైదీ అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేయడం జరిగింది నిజాం పరిపాలనలో. ఆ తర్వాత అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేసిండ్రు వీళ్ళకి జైల్లో ఉన్నప్పుడు. అంటే ఒక మూత్రాన్ని కూడా తాగించి అలాంటి మూత్రాన్ని తాగించడము, ఇంకా మలాన్ని తినిపించడము, అలాంటి అమానుషమైనటువంటి కిరాతకమైనటువంటి చర్యకు పాల్పడింది ఈ యొక్క నిజాం ప్రభుత్వం. ఆ యొక్క నిజాం ప్రభుత్వాన్ని అంతమించడానికి వారి వంతు పాత్రగా ఒక స్వాతంత్ర సమరయోడుగా, ఒక ధైర్యవంతుడిగా నిజాం పైన విరుచుకుపడ్డటువంటి నాయకుడు గండయ్య నాయి అలియాస్ గంగారాం ఆర్య. వారికి ఈ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా తెలంగాణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం కాకుండా యావత్ తెలంగాణ ప్రజానీకం తరపున మనస్ఫూర్తిగా వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. మరియు ఈ యొక్క కార్యక్రమంలో మా రాష్ట్ర అధ్యక్షులు అనివార్య కారణం వల్ల వారు రాష్ట్రం బయట ఉండడం వల్ల నేను వారి తరపున కూడా ఈ యొక్క స్వాతంత్ర సమరయోధులైనటువంటి గండయ్య నాయి గారికి తెలంగాణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం 500/82 తరపున మనస్ఫూర్తిగా నివాళులు అర్పించడం జరుగుతుంది. అంటే చాకల ఐలమ్మ స్వాతంత్ర స్వాతంత్ర తెలంగాణ సాయుధ పోరాటంలో తమ వంతు పాత్ర నిర్వహించారు. అదేవిధంగా అత్యంత ధైర్యంగా డైరెక్ట్గా నిజాంపై అటాక్ చేసినటువంటి వ్యక్తి, ఈ యొక్క వ్యక్తి పేరు తెలంగాణ సమాజంలో కనుమరుగయ్యింది. ఈ యొక్క వ్యక్తి పేరు తెలంగాణ సమాజంలో వెలుగులోకి తీసుకురావాలి. అదేవిధంగా ఏ విధంగా అయితే స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు పలు చోట్ల ప్రతిష్ఠించారో సముచిత స్థానంలో మా యొక్క గండయ్య నాయి విగ్రహాన్ని కూడా సెక్రటరియట్ దగ్గర కానీ ట్యాంక్ బండ్ కానీ ఎక్కడైనా సముచిత స్థానం కల్పించి వారి యొక్క విగ్రహాన్ని విగ్రహాన్ని చేయాలి. ఇంకోటి తెలంగాణ సాహిత్య పోరాటం పాఠ్యపుస్తకాలలో కూడా నిజాంపై అటాక్ చేసినటువంటి వ్యక్తులు ఒక ధైర్యవంతమైనటువంటి స్వాతంత్ర సమరయోధులుగా పాఠ్యపుస్తకాలలో కూడా వీరి యొక్క చరిత్రను చేర్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని సమీనంగా మనం చేసుకుంటాం. అంటే మా యొక్క సంఘం తరపున పాలమొకల గండయ్య నాయి గారి యొక్క స్వస్థలం పాలమొకల. మొట్టమొదటిగా మేము పాలమొకలలో వారి యొక్క విగ్రహం ఆవిష్కరణకు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ ఆ విగ్రహం పనులు కూడా పూర్తయ్యాయి. తొందరలోనే బహుశా 26 జనవరి కల్లా మేము అక్కడ విగ్రహావిష్కరణ చేయ ప్రయత్నం కూడా చేస్తున్నాం. అదే కాకుండా మన యొక్క రాష్ట్ర కార్యాలయం ఎదుట కూడా పలు మండలాల్లో జిల్లాలలో కూడా తదుపరి కార్యక్రమాలు చేసే అవకాశాలు చాలా. దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన తెలంగాణ యువతకు ఒక మెసేజ్, నా యొక్క పిలుపు ఏంటంటే మన యొక్క తెలంగాణని స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క హైదరాబాద్ రాజ్యాన్ని ఇస్లామిక్ రాష్ట్రాన్ని చేయడానికి వాళ్ళు సాయశక్తులా ప్రయత్నించినటువంటి వ్యక్తులు ఈ యొక్క రజాకారులు. ఆ రజాకారులు నిజాం ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధైర్యోచితంగా పోరాడినటువంటి గండయ్య నాయి గారు మరియు నారాయణరావు పవార్ మరియు జగదీష్ ఆర్య వీళ్ళను మనకు స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ మనకు నిజాం పరిపాలన, నిజంకుర పరిపాలన, ఈ యొక్క అణగారిన కులాలని అణచివేసే యొక్క పరిపాలన మళ్ళీ మనకు దాపరించింది. కాబట్టి మనమందరం కూడా వీరిని ఒక స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ యొక్క రజాకార ప్రభుత్వాన్ని గద్దెదించే ప్రయత్నం ప్రతి ఒక్క యువకుడి భుజస్కంధాల పైన ఉందని చెప్పేసి ఈరోజు గుర్తు చేస్తున్నా.